థాట్లెస్ స్టేట్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకనే అసలు ధ్యానంలోకి వచ్చాను. చేస్తూ ఉన్నాను కానీ ఎక్కడ థాట్లెస్ స్టేట్ అన్నది లేదు. అంటే 3 గంటలు అంటే 3 గంటలు చేసినట్లే ఉంటాను. అందుకు నాకు కొంచెం అనిపిస్తుంది 3 గంటల తర్వాత వెళ్ళి పడుకుందాము అని. అమావాస్య పౌర్ణమి ధ్యానాలు చేసి ఇంటికి వెళ్ళి 2 గంటలు పడుకుని పోయేదాన్ని. అప్పుడు మళ్ళీ తక్కిన పనులు చేసుకుంటుండేదాన్ని. సరే గుడాకేశ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. గుడాకేశ ప్రోగ్రాం అంటేనే ఆ పేరు అంటే చాలా ఇష్టం నాకు. భగవద్గీతలో ఎక్కువగా అర్జునుడికి ఇచ్చిన టైటిల్ కృష్ణుడి ద్వారా ఆ వైబ్రెంట్ వర్డ్ ఆ గుడాకేశ మెడిటేషన్ అనే దానికి అట్రాక్ట్ అయ్యి వచ్చాను నేను ఇక్కడికి. నాకు ముందే టెస్ట్ జరిగిపోయింది ఈ ప్రోగ్రాంలోకి రావడానికి ముందేను. నన్ను నేను టెస్ట్ చేసుకొని రావాల్సి వచ్చింది. సార్ నన్ను అంత ఈజీగా అలో చేయలేదు ఇక్కడికి, డైరెక్ట్గా వచ్చేయడానికి తక్కిన వాళ్ళలాగా. వచ్చిన తర్వాత సరే ఇక్కడ మనకి సార్ మనకి పర్సనల్ గైడెన్స్తో ఉంటుంది, థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాము అనుకున్నా. అక్కడ కూడా ఏమీ లేదు, అంతా వింటూ ఉండడమే అలాగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ 45 days చేసిన తర్వాత స్వాధ్యాయం వచ్చింది. అది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా వస్తున్నది. ప్లస్ లైవ్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు హిందీ, మళ్ళీ బుక్స్ ట్రాన్స్లేషన్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా ఆ వర్క్లో ఉన్నాను నేను. క్లాసెస్ రావడము, ఈ స్వాధ్యాయము, మరి ట్రాన్స్లేషన్స్ ఎక్కువగా అవుతున్నాయి. రోజల్లా అదే ఉంటుంది. అంటే అవేర్నెస్ ప్రోగ్రామే అవుతుంది నాతోని. నేను కావాల్సిన థాట్లెస్ స్టేట్ అనుకున్నాను కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతున్నది. సార్ ఎంతో కష్టపడి మనకి అవేర్నెస్ టీచ్ చేయాలని చేస్తున్నారు. ఇంకా ఈ 11 రోజుల ప్రోగ్రాంలోని మొన్న మనకి ఓపెన్ ఐ మెడిటేషన్ ఒకసారి అక్కడ కూర్చొని చేశాను. ఇది చూడమన్నారు, ఫస్ట్ చెప్పగానే అక్కడి నుంచి అక్కడిదే చూస్తూ కూర్చున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడికి రండి, మీకు ఎనర్జీస్ తెలియలేదు కదా, ఇక్కడికి రండి అన్నారు. అప్పుడు సార్ కళ్ళల్లోకి చూడమంటే సార్ కళ్ళు చూస్తూనే ఉన్నాను. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఒక 2-3 థాట్స్ వచ్చాయి అంతే, ఇంకా ఎక్కువగా రాలేదు. తర్వాత మనం కూర్చున్నప్పుడు కొంచెం పోస్చర్ కొంచెం కిందకి మీదకి అవుతుంటుంది. అక్కడ స్ట్రైట్గా అట్లా అలా ఉన్నదనమాట. అసలు ఇది ఈ 2 నేను అబ్జర్వ్ చేయగలిసాను. ప్లస్ త్రోట్ చిరునవ్వు అన్నది సార్ చాలా ట్రై చేస్తున్నారు మనతోని. చిరునవ్వుతో ఉండండి, చిరునవ్వుతో ఉండండి, ప్రతి నిమిషము అక్కడికి వచ్చి కూర్చుంటాము. చిరునవ్వు అంటే అప్పుడు ముఖం కొంచెం వెలిగినట్లు ఉంటుంది కానీ లేకపోతే కాస్త అది ఇప్పుడు ఓపెన్ ఈ 11 రోజుల్లోని సన్సెట్ ఎక్కువగా నేను ఓపెన్ అయ్యి మెడిటేషన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అనుకున్నాను, అవ్వలేదు. సన్ రైజ్ చెయ్యాలి, మొన్న మీతో రాలేదు కదా నేను, మొన్న అక్కడికి వెళ్ళలేదు కదా నేను, జగద్గిరి గుట్టకి వెళ్ళలేదు. అప్పుడు మార్నింగ్ మెడిటేషన్లోనే మనం సన్ రైజ్ మెడిటేషన్ ఓపెన్ అయ్యి మెడిటేషన్ చేశాను. రోజు ఈవినింగ్ సన్సెట్ది చేస్తున్నాను ఒక 15-20 minutes. సో అది డెవలప్ అయింది. ఇంకొకటి ఏకాదశి అన్నది 11 days ప్రోగ్రాంలో ఇప్పుడే శివ అన్నారు 11 days ప్రోగ్రామ్ అనేది సడన్గా నాకు అనిపించింది. ఏకాదశి అన్నది ఏకదిశలో వెళ్ళడము, వన్నెస్ స్టేట్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నము. అది సార్ మనకి అది ఇవన్నీ గిఫ్ట్స్గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.